కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని నిర్విరామంగా పోరాటం చేసి కృష్ణా ట్రిబ్యునల్ ను సాధించి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు సాధించారు. అట్లే గోదావరిలో మనకు అడ్వాంటేజ్ ఉంది. గోదావరిలో సబ్ బేసిన్ వైజ్ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కనుక ఆ గోదావరిలో తెలంగాణ హక్కులను శాశ్వతంగా నిలపడం కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1486 టీఎంసీలు నీటి కేటాయిస్తే సబ్ బేసిన్ వైజ్ క్యాలిక్యులేషన్ లో తెలంగాణకు 968, ఆంధ్రాకు 518 టీఎంసీలుగా మరి లెక్కలు తేలినాయి. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ 968 టీఎంసీల నీటి హక్కులను స్థిరపరచడానికి కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి దాదాపు 400 టీఎంసీలకు గోదావరిలో మనం హైడ్రాలజీ అనుమతులు సాధించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరూ కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రతిసారి తట్టి లేపుతా ఉన్నాం. అది గోదావరి బనకచెర్లు కావచ్చు, గోదావరి నల్లమల సాగర్ కావచ్చు, కృష్ణా నదీ జలాలలో అతి తక్కువ నీటి వినియోగం విషయంలో కావచ్చు. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్ తో ఉత్తరం రాయడం. బహుశా ఇవాళ కూడా మేము మాట్లాడినాక బ్యాక్ డేట్ తో ఉత్తరం వస్తుంది అనుకుంటా. రాత్రికి ఇప్పటికీ 5-6 సార్లు అట్లే అయింది. నేను మాట్లాడడం మొద్దు నిద్రలు చెప్తే అప్పుడు బ్యాక్ డేట్ తో 2 రోజుల కింద డేటు వేసి ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతుంది లెటర్. ఇప్పటికి అట్లా 3 సార్లు అయింది. బహుశా ఇవాళ కూడా అదే ఇద్దాం. సరే, ఏది ఏమైనా మాకు ఏ బ్యాక్ డేట్ రాస్తుంది, ఏ డేట్ వేస్తుంది, కానీ రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. ఇవాళ నీటిపారుదల రంగంలో జరుగుతున్న అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తన్నుకుపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలున్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. దాన్న ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే
మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్ లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయిందా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా తాకట్టు పెట్టిందా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? వినిపిస్తా ఏముందో ఇంట్లో. అంటే అసలు ఈ మీటింగ్కే పోను అన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్కే పోము అన్నారు. పోము అని మీటింగ్ కు ఎందుకో మోకాళ్ళ మీద పరిగెత్తిపోయింది. మళ్ళీ ఏం చెప్పిండ్రు? మేము ఒక ఉత్తరం రాసినాం, ఈ మీటింగ్ లో గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేకుంటేనే మీటింగ్ పోతాము అన్నారు. మీటింగ్ లో గోదావరి బనకచెర్ల అంశం, గోదావరి నల్లమల్ల సాగర్ అంశం లేకపోతేనే మీటింగ్ పోతాము అని మీ అందరికి తెలిసి ఉత్తరం బయటకు వచ్చింది. ఇది మీటింగ్ మినిట్స్. ఫస్ట్ పాయింటే గోదావరి నల్లమల్ల సాగర్. చదివి వినిపిస్తారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రాసి పంపిన పాయింట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. మరి ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పెడితే మేము మీటింగ్కే పోమన్నారు కదా, ఎట్లా పోయింది మీటింగ్ కు? ఎట్లా పోయి మీటింగ్ లో కూర్చున్నారు? అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టింది అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్. ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్ గా మీరు మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది? ఇలా ఏం జరిగింది ఆ మీటింగ్ లో కూడా నేను చెప్తాను. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ను చైర్మన్ పెట్టి దొంగ చేతికి తాలూకు చేయించినట్టు చేసి ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ లో పేజ్ 1 పారాగ్రాఫ్ 3 ఐ విల్ రీడ్ అవుట్. ఇది అఫీషియల్ మీటింగ్, ఇది నా సొంతది కాదు, ఏం కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన అఫీషియల్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. పేజ్ 3 paragraph 3 page 1. It was highlighted during the presentation that the GWDT submitted its further report in 1980 and the decision included a series of agreements concluded among basin states Maharashtra, Karnataka, erstwhile Andhra Pradesh, erstwhile Madhya Pradesh and Orissa. Though the tribunal did not quantify the water availability in Godavari basin, nor did it apportion the Godavari waters among the basin states. గోదావరి నదీ జలాలు రాష్ట్రాల మధ్య అసలు కేటాయింపులే జరగలేదు. ట్రిబ్యునల్ అనేటువంటిది గోదావరి జలాలను రాష్ట్రాల మధ్య పంచనే లేదు అని, గోదావరి జలాల్లో తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంటే అసలు నీటి కేటాయింపులే లేవు అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అది మినిట్స్ లో వచ్చేసింది. అంటే మీరు దూడు బసవనాలుగా ఒప్పుకున్నారా? ఈ మాటను మీరు అగ్రి అయ్యింది కనుకనే ఇప్పటిదాకా రిప్లై రాయలేదా? జనరల్ గా ఒకవేళ మినిట్స్ తప్పు వస్తే ఏం చేస్తాము? ఇది తప్పు వచ్చింది మినిట్స్, మేము దీనికి ఒప్పుకోము అని తక్షణమే తెలంగాణ స్పందించాలి కదా. అంటే మీరు స్పందించలేదు అంటే దీన్ని మీరు ఒప్పుకున్నట్లు లెక్క. నెల మీద 4 రోజులైనా ఈ మినిట్స్ తప్పు అంటలేరంటే ఆ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నట్టే లెక్క. ఇంత దారుణంగా తెలంగాణకు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదు అని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరిగిన మీటింగ్ మినిట్స్ ని పంపింది. వాస్తవమైంది అసలు ఎవడనేది జిఆర్ఎం బోర్డు అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క కామెంట్ ఇది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నది అని అసలు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పరిధి ఏంది, దాని బాధ్యత ఏంది? అది కేవలం రాష్ట్రానికి కేటాయించిన జలాలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసే బాధ్యత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జిఆర్ఎంపీకి ఇచ్చింది. ఇది వాడి లిమిటెడ్ కాదు. అసలు ట్రిబ్యునల్ అవార్డును ధిక్కరించేదో, ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు జిఆర్ఎంపీకి ఉంటుందా? హౌ కెన్ హీ ఆస్క్ దిస్? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ అపోజింగ్ దీస్ మినిట్స్? ఇక్కడ విషయం ఏంటంటే అసలు ట్రిబ్యునల్ కే చట్టబద్ధత లేదు అని జిఆర్ఎం బోర్డు అంటుంది. తప్పు కదా.
వాస్తవం జరిగింది ఏంది? నిజంగా ఒకవేళ ట్రిబ్యునల్ కేటాయించకపోతే, ట్రిబ్యునల్ రాష్ట్రాల వారికి నీళ్లు కేటాయించకపోతే ఈ రోజు వరకు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నది మీద 76 ప్రాజెక్టులు ఆమోదించింది. మరి నీటి కేటాయింపులు లేకపోతే 76 ప్రాజెక్టులను సిడబ్ల్యూసీ ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 76 ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? అంటే నీటి కేటాయింపులు సబ్ బేసిన్ వైజ్ స్పష్టంగా బచావ్ ట్రిబ్యునల్ గోదావరి మీద ఇచ్చింది. దానికి కూడా నేను ఆధారం చూపిస్తా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేటాయించిండ్రు అనేది ఆనాడు 1980లో బచావత్ అవార్డు గోదావరి నది మీద సబ్ బేసిన్ వైజ్ రాష్ట్రాల వారీగా నీటి పంపిణీ చేసింది కనుకనే సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులను ఇప్పటి వరకు గోదావరి నది మీద అనుమతులు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే కదా మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఇది నేను చెప్తున్నది లైవ్ ఎగ్జాంపుల్. ఇది అసలు గోదావరిలో మన నీటి హక్కులను కాలరాసే విధంగా మినిట్స్ వస్తే ఎందుకు ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు? అయితే నిజంగా నీటి హక్కులు ఉన్నాయా లేవా? నేను ఇంకా 2 మంచి పాయింట్స్ చూపిస్తాను మీకు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేము అనుమతులు తెచ్చినాం. ఇది తెచ్చినప్పుడు ఇలా క్వాంటిఫై చేసింది, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎన్ని నీళ్లు అని చెప్పి సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతి తెచ్చినప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఆ రోజు సిడబ్ల్యూసీలో ఒత్తిడి పెట్టి దీని అనుమతి తెచ్చేటప్పుడు రాయించినాం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు. పేజ్ 43 paragraph 2 ఫర్దర్ యూటిలైజేషన్స్ ఫ్రమ్ ద స్కీమ్స్ downstream of Sitarama lift irrigation scheme to the extent of 531 TMC to the state of Andhra Pradesh has been considered by Hydrology Central Water Commission. అంటే సీతారామకు అనుమతి, సీతారామ ఎక్కడ ఉంటుంది? భద్రాచలం దగ్గర. ఇక దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ తర్వాత తెలంగాణ ఉండదు, దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ఆఫ్ సీతారామ అంటే సీతారామ కింద ఆంధ్రప్రదేశ్ కు చెందాల్సిన 531 టీఎంసీలను దృష్టిలో పెట్టుకొని మేము సీతారామకు అనుమతిస్తున్నాము. అంటే ఏం తెలిసిందో ఆంధ్రప్రదేశ్ కు 531 అని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిందా? ఇంకా ఇదే లెటర్ లో లాస్ట్ యాజ్ ప్లాన్డ్ యూటిలైజేషన్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ is much below the 75% dependable net yield at project site and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with the said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama lift irrigation project, Sitamma Sagar multi-purpose project is acceptable from interstate angle for total utilization of 67 TMC. అంటే ఇంత స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఆంధ్రప్రదేశ్ కు డౌన్ స్ట్రీమ్ లో ఉండే నీళ్లను దృష్టిలో పెట్టుకున్నాం, పై భాగంలో తెలంగాణకు ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమయ్యే 67 టీఎంసీల నీటి లభ్యత ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నారు. మరి నీటి కేటాయింపులో లేకపోతే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది కదా. జిఆర్ఎంబి అనేది పార్ట్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు 531 అని తేల్చింది. తేల్చి మన 968 మనకు తెలంగాణకు సబ్ బేసిన్ వైజ్ కేటాయింపుల్లో భాగంగా 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. దాంట్లో ఈ 67 టీఎంసీలు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కు కేటాయిస్తున్నాము అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా మీ ముందు పెట్టాను.
ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు మొత్తం గోదావరి నీటిని స్టడీ చేస్తూ ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడ ఏమంటే జిఆర్ఎం బోర్డు అసలు నీటి కేటాయింపులు చేయలే, బచావ్ ట్రిబ్యునల్ అంటున్నారు. బట్ ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ స్టడీస్ ఆర్గనైజేషన్ అసెస్మెంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఇన్ గోదావరి అండ్ ఇట్స్ సబ్ బేసిన్స్ జూన్ 2023. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ స్టడీ చేసి మొత్తం సబ్ బేసిన్ వైజ్ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో గోదావరిలో మనకు 12 సబ్ బేసిన్, ప్రతి సబ్ బేసిన్ వైజ్ కూడా ఇస్తూ మొత్తం 3,396 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1470 టీఎంసీలు తెచ్చింది. ఇందులో 513 అని ఇప్పుడే ఇందాక లెటర్ లో కూడా నేను మీకు ఇక్కడ స్పష్టంగా చూపించాను. 1470 ఉందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 531 ఆంధ్రప్రదేశ్ అని కూడా ఇందులో తెచ్చింది. సో 1470, 531 మిగతాది మనదే కదా. మరి ఇప్పుడు వాళ్ళ మీటింగ్ లో మొన్న అనవసరంగా పోయింది గోదావరి బంకచెర్ల మీటింగ్ పోతిరి, అందులో గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని చెప్పి మినిట్స్ వస్తే నిద్రపోతున్నారా? అంటే మన అడ్వాంటేజ్ 968 టీఎంసీ పొరగొట్ట తెలుసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, గోదావరిలో మన 531 కాదు మాకు 750 కావాలని కొట్లాడుతుంది వాళ్ళు. అది ఆల్రెడీ క్లోజ్డ్ చాప్టర్. సబ్ బేసిన్ వైజ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేసింది, తెలంగాణకు 968 టీఎంసీకి అలొకేషన్ అయిపోయింది. మరి మినిట్స్ ఇట్లా వస్తే ఏం చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏం చేస్తుండు కోమటిరెడ్డి, ఏం చేస్తుండు? దొంగ చేతిలో తాళం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ ని దోతిరి ఢిల్లీ మీటింగ్ కు. ఇది జరగకపోతే ఏం జరుగుతుంది? మేము ముందే హెచ్చరించినాం. తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ను అడ్వైజర్ గా పెట్టడమే తప్పు అన్నాం. మరి ఈ రోజు మినిట్స్ వచ్చినాక కూడా కన్ను తెరవరా మీరు? ఇలా ఆంధ్రప్రదేశ్ కు కేవలం 531 టీఎంసీలని సిడబ్ల్యూసీ చెప్పింది, మిగతా నీళ్ళని మనయే కదా 1486 లో. మరి ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పటికే కృష్ణా జలాల్లో టీఎంసీల కొద్దీ ఇలా తరలించకపోతున్నారు. తాత్కాలిక వాటా 34% కూడా మీరు కాపాడలేకపోతున్నారు. ఇప్పుడు గోదావరిలో ఏమంటుండ్రు, మిగులు జలాలు ఉన్నాయి, నల్లమల్ల సాగర్ తీసుకుపోతామంటున్నారు. అది మళ్ళీ రోజు మాట్లాడితే దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నౌ ఐ విల్ కన్ఫైన్ ఓన్లీ టు ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. వాళ్ళు 531 కాదు 775 టీఎంసీలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగంగా ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మొన్న ఢిల్లీ మీటింగ్ లో మన అధికారుల మౌనం వల్ల, మన అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల, మన అధికారులు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని, ఇప్పటికే మనం సాధించుకున్న హక్కును ఇవాళ కాలరాసేటువంటి కుట్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా ఇదే మీటింగ్ లో టెలిమెట్రీ గురించి వచ్చింది. ఏం రాసిండ్రు? పేజ్ 2, paragraph 7. It would be pursued to wait for the KWD to award, which is likely to define scope of regulation, respective responsibilities of the party states and of the board in relation to any RTDAS or telemetry system. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము 18 టెలిమెట్రీలు పెట్టించినాం. ఆ రోజు 18 జాగాలు పెట్టించినాం. రెండవ ఫేజ్ లో పెట్టాల్సినటువంటి 9 టెలిమెట్రీలకు కూడా స్టడీ చేసి ఎక్కడ పెట్టాలనో కమిటీ వేసి నిర్ణయించినాం. మీరు వచ్చి మేము టెలిమెట్రీ పెడతాం, ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో తెగ నరికిండు, మేము పెట్టేసినాం టెలిమెట్రీ అన్నాడు. వాడు మన ఢిల్లీ మీటింగ్ లో ఏం చెప్పిండు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా అప్పుడే కూర్చోద్ది అన్నాడు. కూర్చుంటావు? మరి నువ్వు ఇచ్చిన 4.5 కోట్ల జీతాలకు వాడుకదొబ్బి అని కూడా లెటర్ రాసిన వాడు. 4.5 కోట్ల జీతాలకు వాడినా టెలిమెట్రీ పెట్టేది లేదని కేఆర్ఎం బోర్డు రాసినా నువ్వు మాట్లాడు. ఢిల్లీ మీటింగ్ లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా టెలిమెట్రీ పెట్టేదే లేదని వాడు రాస్తే ఎట్లా పెట్టావు? దాని ఉత్తరం రాస్తావా? దూడు బస్వన లెక్క తలకాయ ఊపుతావా? ఎందుకు మాట్లాడతలేవు? దీని మీద ఎందుకు స్పందిస్తలేవు ఈ మినిట్స్ మీద? అంటే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? టెలిమెట్రీ పెట్టించే దమ్ము లేదా? 4.5 కోట్ల జీతాలకు వాడుకుంటే సప్పు చేయవా? అంటే ఇంత
దుర్మార్గంగా ఇటు టెలిమెట్రీ విషయంలో కూడా ఇదే మీటింగ్ లో మినిట్స్ లో వస్తే దీని మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్. మరి ఇవాళ మన గవర్నర్ స్పీచ్ చూసినాం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ప్రసంగం ఏమంటాడు? మొన్న వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, ద నల్లమల సాగర్ అండ్ రివర్ లింకింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ పర్స్యూడ్ టు కనెక్ట్ గోదావరి వాటర్స్ ఫ్రమ్ పోలవరం టు ద వంశధార అండ్ సదరన్ రివర్ సిస్టమ్స్. మేము నల్లమల సాగర్ నీళ్లు తీసుకుపోతున్నాం, దాని పని ముమ్మరంగా చేస్తున్నామనేమో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చెప్తాడు. తెలంగాణ గవర్నర్ దాంట్లో ఒక్క మాట ఉందా? మేము గోదావరి నల్లమల సాగర్ని అడ్డుకొని తీరుతాం, మా హక్కులు కాపాడుకుంటాం, మా నీళ్లు పోనీయమని తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఇంకొక మాట చెప్పకపోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగంలో వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఖండించిందా దీన్ని? తెలంగాణ ప్రభుత్వం దీని మీద కనీసం నిరసన చెప్పిందా? పోనీ ఇది మొదలైంది కదా, మనకంటే 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్ వచ్చింది. తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఏముండాలి? సమస్య లేదు, మా నీళ్లు మేము తీసుకుంటాం, గోదావరిలో చుక్క వదులుకోము, తెలంగాణ హక్కులు కాపాడుతాం, నల్లమల్ల సాగర్ను అడ్డుకుంటాం అని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ధీటైన సమాధానం ఉండాలా వద్దా? ఎందుకు లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇటు మినిట్స్ మీద స్పందించరు, ఇటు గవర్నర్ ప్రసంగం మీద స్పందించరు. అంటే ఎంత బాధ్యత రహిత్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నదనడానికి ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అటు కృష్ణానదీ జలాల్లో అడ్డగోలుగా తరలించకపోతే ఈ రోజు వరకు మీరు బోర్డు మీటింగే అయితే లేదు, బోర్డు మీటింగే లేదు. ఇవాళ 80% ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది కృష్ణా జిల్లాల్లో, 80%. అయినా మీరు మాట్లాడరు. ఇటు గోదావరిలో ఉన్న హక్కును వాడు కథం పట్టుండు, దీని మీద మాట్లాడరు. సో ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమో కష్టపడి గోదావరి మీద 7 ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీటి హక్కులు మేము సాధించినాం. 7 ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 400 టీఎంసీలకు నీళ్లకు మేము పర్మిషన్లు అనుమతి తెచ్చినాం. నువ్వు ఒక్క టీఎంసీకి అనుమతి దేలే, ఉన్నది ఓడగొడుతున్నావు, ఉన్నది ఓడగొడుతున్నావు నువ్వు. అందుకే ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఇంత బాధ్యతతో మాట్లాడుతున్నాం, నిన్ను నిద్ర లేపడానికి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మొన్న ఏకపక్షంగా వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జిల్లాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక ఒకవేళ నీ అధికారులు తప్పిపోయి ఒప్పుకున్నా, నీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మా టెలిమెట్రీ అదే ఒప్పించినా ఇక టెలిమెట్రీ రేపు పెడుతున్నామని అసెంబ్లీలో కూడా తెగరెచ్చిపోయి మాట్లాడు. అది పెట్టింది లేదు, పీకింది లేదు. వాడేం చేసిండు? ఇచ్చే 400 కోట్ల జీతాలకు వాడుకున్నా అని కేఆర్ఎం పోయి చెప్పిండు. నిన్న ఢిల్లీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో అది ఇప్పుడు వెంటనే పెట్టాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక చూస్తాం, అప్పటిదాకా మాట్లాడేది అంటే అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకపోతూనే ఉంటది, మీరు సపరేట్ నిద్రపోండి అని చెప్పిండు. వాడు చెప్తే మరి దాని మీద మాట్లాడాలన్నా వద్దా? ఈ మినిట్స్ మీద నువ్వు అట్లా చెప్తావు, పెట్టాలి, ఇది మా హక్కు, మా నీళ్లు మాకు ఇయ్యాలి, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా? ఈ మినిట్స్ మీద మీరు మాట్లాడే బాధ్యత మీకు లేదా? ఇట్లా నేను మీకు తెలుసు, నల్లమల్ల సాగర్ విషయంలో గతంలో మాట్లాడినా, బనకచెర్ల విషయంలో మాట్లాడినా. నేను మాట్లాడినాక రాత్రికి ఉత్తరం వస్తుంది, నిన్న డేట్ తో ఉత్తరం వస్తుంది, ఇవాళ కూడా వస్తుందో ఏమో మరి. పర్వాలేదు, ఏ డేట్ తో ఉత్తరం వచ్చినా చాలు, నాకు మా రాష్ట్ర హక్కులు కాపాడబట్టే చాలు. ఐఎమ్ టాకింగ్ విత్ కన్సర్న్. ఈ రాష్ట్రం యొక్క హక్కుల కోసం మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ కృషి మరి నీళ్ల కోసం, ఈ రాష్ట్రం కోసం చేసిన కనుక ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం, ఈ ప్రభుత్వాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాళేశ్వరం చంద్రబాబు ఎన్నిసార్లు అడ్డుకున్నాడో ఉత్తరాలన్నీ బయట పెట్టమంటే పెడతా, ఇంకో రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారి కాదు 10 సార్లు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్డుకోవడమే కాదు, ఇంకా జోక్ ఏంటంటే అన్ని అనుమతులు వచ్చిందాక ఈ అనుమతులు ఎట్లిస్తారు? దీనికి జీఆర్ఎంబీ అనుమతి లేదు,
దీనికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయమని కూడా రాసిండు ఆ నాయకుడు. అడ్డుకోలేదు కాదు, అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఆ రోజు మేము మా శక్తి యుక్తులను ఉపయోగించి అనుమతులు తెచ్చినాం. ఇచ్చిన అనుమతులు ఎట్లిచ్చినావు తప్పు, ఈ అనుమతులు ఎట్లిచ్చినావు అని ఢిల్లీని అడిగి ఆ అనుమతులు రద్దు చేయమని కూడా ఈ బాబు గారు ఉత్తరం రాశాడు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆఫీసర్ని అడిగి మాట్లాడాలి. హీ హాస్ టు క్యాన్సిల్ ద పర్మిషన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ. ఐఎమ్ రెడీ. పెట్టాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎండగొట్టాం అసెంబ్లీలో. ఇంతకంటే ఆధారం ఏం కావాలి భాయ్ సార్? ఇప్పుడు ఎప్పుడు వచ్చింది మినిట్స్? 12 ఫిబ్రవరికి వచ్చింది, ఇవాళ 16 మార్చి. ఒక్కొక్క చుక్క ముఖ్యం కదా. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతుంటాయి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య. నీ 968 టీఎంసీల నీటి హక్కునే కాల రాస్తుంటే నిద్రపోతున్నావు అంటే నువ్వు అసలు నీకు రాష్ట్రం మీద నీళ్ల మీద ఏ పాటి అవగాహన ఉందో అర్థమైతలేదు. గవర్నర్ ప్రసంగానికి ఏమన్నా ఇది ఉందా భాయ్ సార్? బాధ కలిగేది ఏంటంటే గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఇది నేను చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. మొదటి గవర్నర్ ప్రసంగంలో తమిళవాజ్ సౌందర్యన్ గారు ఉన్నప్పుడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడానికి ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు అని చదివింది గవర్నర్ గారు. మళ్ళొక గవర్నర్ గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని నా ప్రభుత్వం ప్రారంభించింది అని కూడా గవర్నర్ గారు చదివిండు. తర్వాత వచ్చిన గవర్నర్ గారు చదివిండు. వచ్చిందా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? అట్లా గత గవర్నర్ ప్రసంగాల్లో గాని ఇప్పటి గవర్నర్ ప్రసంగాల్లో గాని అన్ని పాపం గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పించారు, గవర్నర్ గారి చేత సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పించారు. థ్యాంక్ యూ. ఇది అది నన్ను అడిగే ప్రశ్న కాదు, కిషన్ రెడ్డి గారిని అడగండి. తెలిసేదేముంది పోయి అంతా బడేబాయ్ చోటబాయ్ గవర్నమెంటే కదా. ఆ 2047 ఎవరిది పాలసీ? 2047 మోడీ గారిదే కదా. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. వీళ్ళిద్దరిది బడేబాయ్ చోటబాయ్ బంధం. ఇద్దరి మధ్య ఈ అవిభక్త బంధం ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇవాళ ఒకటే పంచుకున్నారు కదా. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్లు పంచుకున్నారు. ఇవాళ పాలనలో కూడా ఇద్దరు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అందుకే కదా ఇవాళ గోదావరి అన్యాయం అవుతున్నా ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి? బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడానికి కదా రేవంత్ రెడ్డి నేర్పుతాను. ఇంతసేపు నేను మొత్తుకున్నది కూడా